యాక్చువల్లీ చెప్పాలంటే ఇది చచ్చిపోద్ది, ఇక దీన్ని వదిలేదని దీంట్లో ఇక మొక్కజొన్న వేసేసుకుంటా అనుకున్నా. ఎందుకంటే ఒక 15-20 చెట్లు అక్కడక్కడ కనబడ్డాయి. ఇక అసలు తట్టుకొని నిలబడాలంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. సో ఆ దేవుడి దయ అని చెప్పుకోవచ్చు. ఎందుకు రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తున్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుస్సేన్ నాయక్. సో మీకు సరౌండింగ్స్ లో నా వరకు వీలైనంత వరకు అన్ని వెరైటీస్ కూడా నేను చూపిస్తా ఉన్నాను. నాకు కుదిరినంత వరకు మ్యాక్స్ వెరైటీస్ మీకు చూపిస్తా ఉన్నాను. తేజ సీడ్, మేజర్ గా తేజ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ వేసి, ఎందుకంటే మన దగ్గర పోయేది ఎక్కువగా తేజ విత్తనాలు కాబట్టి తేజ మీద అద్భుతమైనటువంటి మంచి రకాలను అయితే మీకైతే తెలపడం అయితే జరిగింది. సో అందులో భాగంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మనము మన యొక్క మొదటి బిట్టులో ఉన్నాము. సో ఇంతవరకు మీకు చాలా డిస్టెన్స్ అయింది, చాలా రోజులైంది, దగ్గర 20 రోజులైంది. దీన్ని వదిలేసి 20 రోజులు దాటింది మ్యాక్సిమం. దీనికి దగ్గర ఇంకా ముందు 15వ తారీఖు అప్పుడు స్ప్రే చేశాను. ఆ తోటకి రెండో బిట్టుకి 20వ తారీఖు చేశాను, కానీ దీనికైతే 15వ తారీఖు అప్పుడు చేశాను. ఇక దాని తర్వాత స్ప్రేలు అనేవి వదిలేయడం జరిగింది. సో తోట కనుక చూసుకున్నట్లయితే అద్భుతంగా కాపు అయితే పడ్డదండి. 25 క్వింటాల పైబడి 30 క్వింటాల చెరువుగా కాపు అయితే పడ్డది. ఆల్రెడీ 7 క్వింటాల కాపు నేను తెంపించుకున్నాను. మీకైతే ఆల్రెడీ నేను చెప్పడం కూడా జరిగింది. మన రేట్ ఎంత పలికిందో కూడా మీకు తెలపడం అయితే జరిగింది. సో జెండా పాటకి ఎగ్జాక్ట్ గా ఒక 76 రూపాయలు తక్కువ పడడం జరిగింది. సో 18,100 ఉంటే 18,016 రూపాయలు మన యొక్క వాయు తేజ 9 అనేటువంటి వెరైటీ ఇక్కడ మనం వేసుకున్నటువంటి వెరైటీ. సో ఒక్కసారి చూడండి కాయ ఏ విధంగా కాసిందో చూడండి మీరు. మనం ఆల్రెడీ ఒక 7 క్వింటాల కాపు తెంపుకున్నాము. ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే తోట మొత్తం మీద ఇంకొక 12-13 క్వింటాల కాపు వెళ్తుంది. సో 12-13 క్వింటాల కాపు వెళ్తుంది. అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే ఇంకా మనకు 5-6 క్వింటాల కాపు పైన ఇంకా పచ్చికాయ అనేది నిలుస్తుంది. దీనిపైన ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండో తోట అయితే తెంపిస్తా ఉన్నాను. అది అయిపోయిన తర్వాత దీంట్లో అయితే మనం అయితే కాపు తెంపించడం జరుగుతుంది. సో దీంట్లో ఎంత అయింది అండ్ దాంట్లో ఎంత అయింది అన్నది కూడా క్లియర్ కట్ గా చెప్తాను. సో మన యొక్క రెండవ బిట్ లో మనం వేసుకున్నది హాసిక 22 అండ్ శ్రీకృష్ణ 7799 అనేటువంటి వెరైటీ. శ్రీకృష్ణ 7799 కొత్త వెరైటీ అండి. ఈ సంవత్సరమే మనము పరిచయం చేస్తా ఉన్నాము. ఈ యొక్క హాసిక 22 కొద్దిపాదిగా అడ్వాన్స్ అన్నారు. సో దానికి గాను కొన్ని ప్యాకెట్ శాంపిల్ ఇచ్చారు, అది వేశాను. బాగుంది, మంచి వెరైటీ. 100% శ్రీకృష్ణ 7799 అనేటువంటి వెరైటీ. ఇంకా చెప్పాలంటే హాసిక 22 కంటే కొంచెం మెరుగుతనం అనేది కనబడతా ఉంది. బాగుంది, దగ్గర గణపని కనబడతా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క మొదటి బిట్లో కనుక చూసుకున్నట్లయితే మనం వేసుకున్నది వాయు తేజ 9 అనేటువంటి వెరైటీ అండి. సో మనం గత సంవత్సరం ఒక 15 కేజీల వరకు అందించడం జరిగింది. దీన్ని అందించినంత వరకు ఎక్కడ కూడా చిన్నపాటి ఫాల్ట్ రాలేదండి. సో ఒక్క 2 రైతులు మాత్రం ఖచ్చితంగా కూడా, ఇప్పుడు 10 మందికి ఇచ్చిన కాడ ఒక్కరిది తప్పు ఉంటే అది ఖచ్చితంగా ఎవరి తప్పు మనం అయితే అవగాహనలో అయితే ఉంచుకోవచ్చండి. నేను ఇచ్చిన ప్రతి చోట కూడా ఎక్కడ ఏ రైతు దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ విషయంలో తప్పుగా రాలేదు. అండ్ అంత దూరం ఎందుకు, మనం చూసుకున్నట్లయితే ఇంత దగ్గర కనబడతా ఉంది కదా, మన తోటలోనే మనం వేసుకున్న వాయు తేజ 9 అనేటువంటి మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఇప్పటి వరకు నాటినప్పటి నుంచి చెప్తా ఉన్నాను వాయు తేజ 9 అనేటువంటి వెరైటీ. నాటు పీకినప్పుడు కూడా ఈ బాగా వేస్తున్నాను కూడా క్లియర్ గా తెలపడం జరిగింది. వాయు తేజ 9 అనేటువంటి వెరైటీ అందరికి కూడా బాగా వచ్చింది. బట్ ఒక 2 రైతులు మాత్రం నాకు ఫీడ్బ్యాక్ అనేది తప్పుగా ఇచ్చారు. సో అది కర్నూలు డిస్టిక్ రైతులు కాదు, ఒక్క రైతే ఆయన దగ్గర ఒక 5 ఎకరాలకు కానీ తీసుకోవాలి. అందులో చాలా వరకు కూడా ఆయన ఏమన్నారంటే హైట్ రాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే అద్భుతంగా హైట్ రావడం జరిగింది, చాలా అద్భుతంగా రావడం జరిగింది. మ్యాక్స్ కూడా మీ ముందు జెన్యూనిటీ ముందు పెట్టడానికి నేను తీసుకొస్తా అండి. నేను ఏ విషయంలో కూడా ఏ విషయాలు కూడా మీతో దాచుకునేటువంటి ప్రయత్నం చేయను, ఏ విషయాలు కూడా మీకు తెలపకుండా ఉండను. నాకు జరిగినటువంటి ఈ 15 కేజీలు నేను సేల్ చేసిన దాంట్లో నాకు ఎక్కడ కూడా ఒక్క ఫాల్ట్ కూడా రాలేదు. అందులో ఒక్క ఫాల్ట్ వచ్చినటువంటి ఫాల్ట్ ఏదైనా ఉందంటే ఆ ఒక కర్నూలు రైతు. సో ఆయన ఇబ్బంది పడతారు. సో కంపెనీ వారి నుంచి కాంటాక్ట్ చేద్దాం, బట్ నాకు చాలా లేట్గా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో అదే విధంగా చూసుకున్నట్టు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కంపెనీ నుంచి కానీ సీడ్ ధర నుంచి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఎందుకంటే వచ్చినటువంటి లాట్ అంతా కూడా ఒకటే. సో ఆ ఒక్క లాట్ లో మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు పూర్తిగా కూడా జర్మినేషన్ విషయంలో కావచ్చు, మీ దగ్గర ఆయనకు నేను 2-3 months వరకు కూడా ఫాలో అప్ చేశాను. అన్న బాగుందన్న, మంచిగా వస్తాను. చివరికి ఆయన పెట్టుబడి అంటే ఆయన సాగుబడి ప్రాబ్లం ఏమో నాకు తెలియదులే, కానీ అన్న కాయ సరిగా కాలే అన్న, నిటారుగా స్టెప్ వస్తాను. ఇక్కడ చూసుకోండి ఎంత మంచిగా పంగలేస్తా ఉందో. సో ఏ చెట్టు చూసుకున్నా చూడండి ఏ విధంగా ఉందో.
సో ఏ చెట్టు చూసినా కానీ ఏ విధంగా మంచిగా పంగల్ వేసి మనకు ఏ విధంగా కాపు ఉందో చూడండి, కింది నుంచి మనకు కాపు ఏ విధంగా వచ్చిందో చూడండి. సో మంచి వెరైటీ అండి. ఈ యొక్క వాయు తేజ 9 వెరైటీ విషయంలో నాకైతే 1% కూడా డౌట్ లేదు. సో వచ్చే సంవత్సరం కూడా వేసుకోదగ్గ వెరైటీ, ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మాసులు కూడా వాడుకోదగ్గ వెరైటీ ఈ యొక్క వాయు తేజ 9 అనేటువంటి వెరైటీ. సో చాలా బాగుంది వెరైటీ, అయితే అద్భుతంగా ఉంది. మీరు ఎక్కడ చూసుకున్నా అసలు తగ్గుముఖం కాకుండా ఉంది. మంచి కాయ సైజ్ 7 క్వింటాల కాపు తెంపించాను. ఇప్పుడు దగ్గర ఇంకా 10 నుంచి 12 క్వింటాల పైబడే, 12 క్వింటాల పైబడే తప్ప కింద అయితే రాదు. అంత మంచి కాపు అయితే ఉంది. అండ్ ఇంకా 6-7 క్వింటాలు అవుతుంది ఖచ్చితంగా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా తగ్గుముఖం కాకుండా ఉంది. వాయు తేజ అనేటువంటి వెరైటీ అండి, ఖచ్చితంగా 100% వాడుకోదగ్గ వెరైటీ. నాకు నచ్చినటువంటి వెరైటీలో ఇది ఒక వెరైటీ, చాలా బాగుంది. ప్రతి ఒక్క రైతు మాసలు వాడుకోవచ్చు. ఇది నా యొక్క మొదటి బిట్టు. దీంట్లో నేను 7 క్వింటాల దిగుబడి సాధించాను ఆల్రెడీ. ఇంకా మనకు 12-13 క్వింటాలు వస్తుంది. ఇంకా దాని తర్వాత మళ్ళీ 5-6 క్వింటాలు వస్తుంది. దగ్గర 20 పైబడే వెళ్తుంది తప్ప, 25 పైబడే వెళ్తుంది తప్ప కింద అయితే లేదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మాసంలో వాడుకోదగ్గ వెరైటీ. సో చూడండి ఎంత మంచిగా, ఎంత క్లీన్, అసలు ఎలా ఉందో చూడండి. ఈ కాయ చూడండి ఒకసారి ఎంత మంచిగా కాయబడ్డదో. కాయ సైజు విషయంలో కావచ్చు, గనుపు విషయంలో కావచ్చు, ఒక స్టెప్ పూర్తిగా కింద కాసిన తర్వాత అద్భుతంగా రెండో స్టెప్కి వచ్చింది. నాకు చెప్పాలంటే కృషి తేజలో నాకు నచ్చినటువంటి గుణం కూడా ఏం చూసుకునే, ఒక స్టెప్ కింద కాసేసి అది అయిపోయిన తర్వాత నిటారుగా మధ్యలోంచి వచ్చి మళ్ళీ పంగ లెక్క చుట్టూ కమ్ముకుంది. సో ఎప్పుడైనా కానీ మనకు ఒక స్టెప్ వచ్చినప్పుడు దానికి తగినటువంటి మందులు కూడా అది మళ్ళీ కూడా ఒక అంటే ఒక గొడుగు లెక్క తయారవుతుంది. అది స్టెప్ వచ్చిందని దాన్ని అట్నే ఉంచేస్తే అది స్టెప్ గొడుగు లెక్క తయారవదు కదా, దాన్ని తగ్గట్టుగా మళ్ళీ తయారు చేసుకో. తగినటువంటి మందులు కొట్టుకున్నట్లయితే ఇప్పుడు సీడ్ ఎంపికతో పాటు స్ప్రేయింగ్ కూడా చాలా వరకు కరెక్ట్గా చేయాలండి. అప్పుడే సీడ్కిను ఆ స్ప్రేయింగ్కి కలిసినప్పుడే తగినట్టుగా మనకు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. తగిన యాజమాన్యం చేయకుంటే మనకు ఏ సీడ్ కూడా రాదు. ఏదంటారు గాలికి దీపం పెట్టి రామారామ అంటే దీపం అయితే ఉండదు కదా. సో అదేవిధంగా మనం పెట్టిన తర్వాత సీడ్ని ఎంచుకున్న తర్వాత దానికి తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకొని చాలా వరకు ఉత్తమము. సో నాకైతే నేను ఇచ్చినటువంటి గత సంవత్సరం ఇచ్చిన దాంట్లో నాకు ఎక్కడ కూడా ఒక్క ఫాల్ట్ కూడా రాలేదు. అందులో నాకు వచ్చినటువంటి ఒకే ఒక రైతు వల్ల నాకైతే ఆయన బాధపడ్డాడు. సో నాకు కూడా అది నచ్చదు. ఎందుకంటే ఆయన సాయిల్ ప్రాబ్లమ్ లేకపోతే ఆయన యాజమాన్య పద్ధతి ప్రాబ్లం నాకు తెలియదు, కానీ ఎక్కడ కూడా 1% కూడా మీకు ఎక్కడ వేరే చోట అయితే రాలేదండి. సో మంచి వెరైటీ, ఖచ్చితంగా 100% వాడుకోవచ్చు. సో ఇచ్చినటువంటి 100 మందిలో ఒకరికి ప్రాబ్లం వచ్చింది కానీ నేనైతే దాన్ని నోటిఫై అయితే చేస్తలేను. సో కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, మంచి వెరైటీ, 100% వాడుకోవచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగుంది. నాకైతే నచ్చిందండి. మొత్తం బిట్లో చూసుకున్నా ఒకే రీతిలో ఉంది, తోట మొత్తం కూడా ఒకే రీతిలో ఉంది, చాలా చక్కగా ఉంది. సో ఇప్పటికి నేను స్ప్రే ఆపేశాను కాబట్టి కొంచెం ముడతగా నల్లిని పీకేసినట్టు కనబడతా ఉండొచ్చాం, కానీ దగ్గర నేను తోట మొదటి నుంచి మన స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే ముడతను అద్భుతంగా తట్టుకొని నిలబడ్డది. వైరస్ దగ్గర రాలే. వైరస్ ఒక్కొక్క చెట్టుకు వచ్చిన దానికి అది అక్కడికక్కడే ఆగడం జరిగింది, కొత్త చెట్లకు రాకుండా ఆగింది. సో మంచి వెరైటీ అండి, అన్ని విధాలుగా రెసిస్టివ్ని తట్టుకోదగ్గ వెరైటీ. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే విల్ట్ని తట్టుకున్న వెరైటీ అని చెప్పుకోవచ్చండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది చచ్చిపోద్ది, ఇక దీన్ని వదిలేదా దీంట్లో ఇక మొక్కజొన్న వేసేసుకుంటా అనుకున్నా. ఎందుకంటే ఒక 15-20 చెట్లు అక్కడక్కడ కనబడ్డాయి. ఇక అసలు తట్టుకొని నిలబడాలంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. సో ఆ దేవుడి దయ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు అద్భుతంగా అసలు ఎంత బ్రహ్మాండంగా తిప్పుకున్నా అంత బ్రహ్మాండంగా తిప్పుకుంది. ఆ చెట్లతో అక్కడే ఆగిపోయింది. ఆ టైంలో నేను చెప్పాను మైకోరైజల్ బ్యాక్టీరియా, ట్రైకోడర్మా, సుడోమోనోస్, కార్బన్ కట్టలు ఇవన్నీ కలిపి చల్లడం జరిగింది. సో దాంతో మనకు మంచి అద్భుతమైనటువంటి రికవరీ రావడం జరిగింది అండ్ తట్టుకొని నిలబడగలిగింది. సో మంచి వెరైటీ అండి, వాయు తేజ 9 అనేటువంటి వెరైటీ. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మాసలు వాడుకోదగ్గ వెరైటీ అండి. మీకు కావాలంటే స్క్రోల్ అన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మంచి వెరైటీ, మంచి యాజమాన్య పద్ధతి తీసుకున్నట్లయితే రైతుకి తగినట్టుగా 100% న్యాయం చేయగలేటువంటి వెరైటీ. సో బాగుందండి. సో వెరైటీ అయితే వేసుకోవచ్చు. ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకుంటాం. మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను. సో మన యొక్క రెండవ బిట్లో హాసిక 22 అండ్ శ్రీకృష్ణ 7799 అనేటువంటి వెరైటీ చూపించాను. అండ్ ఇక్కడ చూసుకుని మన మొదటి బిట్లో కనుక చూసుకున్నట్టు మనం వేసుకున్నటువంటి వాయు తేజ 9 అనేటువంటి వెరైటీని అయితే వేసుకోవడం జరిగింది. సో అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క రైతు మాసలు వాడుకోదగ్గ వెరైటీస్ అండి ఇవి. థ్యాంక్ యూ.